నమస్తే ఆజాద్ గారు. నమస్తే రోహన్. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే వాళ్ళ మీద డ్యామేజ్ సూట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అని కొత్తగా వింటూ ఉన్నాం. అది ఎంతవరకు వాస్తవం అండి? ఒకటే రోహన్, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చెప్తున్నాను, తెలుగులోనే మొట్టమొదటి సబ్జెక్ట్ ఇది, మనం ఓపెన్గా చెప్పేస్తాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎవరైనా ఒక వ్యక్తి దూరితే, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ దూరితే వారిపైన ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ యాక్ట్ కింద, యాక్ట్ అంటే నేను చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. యాక్ట్ కింద అంటే యాక్ట్ అంటే చట్టం కాదు, చర్య అని అర్థం. దాని కింద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టు వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది క్లియర్. చాలా మందికి ఏంటంటే ఈ మధ్యకాలంలో దాని గురించి లాయర్లకే తెలియదు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. అసలు లాయర్ తెలియకపోవడం ఏంటండి, మేము అది దేని కింద వస్తుందంటే లా ఆఫ్ టార్ట్స్ అంటారు. లా ఆఫ్ టార్ట్స్ అని చెప్పి మాకు ప్రతి ఒక్క లాయర్కి సబ్జెక్ట్ ఉంటుంది. ఇది అడ్వకేట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో లా స్టూడెంట్స్ అందరికి స్టార్టింగ్లోనే లా ఆఫ్ టార్ట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. టాట్ అంటే నష్టపరిహార న్యాయశాస్త్రం అంటాం తెలుగులో. అంటే ఉదాహరణకి మన దేశంలో అది పెద్దగా టాట్ కేసెస్ చాలా తక్కువ. అంటే ఎలాగంటే నేను ఏమన్నానంటే, ఉదాహరణకి ట్రైన్ లేట్ అయింది, మనం కేసు ఫైల్ చేయొచ్చు. పక్కింటోల చెట్టు కొమ్మ మన మీద పడింది, లా ఆఫ్ టాట్ కింద మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎందుకు అది మన వెంకటేష్ గారితోనూ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఒక సినిమా వస్తుంది, అరే రామారాకృష్ణ సినిమా చూడండి, దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వస్తుంది చెప్పి ఆయన కేసు ఫైల్ చేస్తాను. గుర్తుందా వెంకటేష్ గారు? ఆ సినిమా నాకు ఐడియా లేదు. దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఉంటుంది ఆ సినిమా. నేను చూడలేదు కానీ అది విన్నాను, అది మొత్తం. అదే గోపాల అవును సార్, అవును సార్. అంత పరిజ్ఞానం లేక ఆ సినిమాను కొంచెం చూశాను. అట్లాగా ఆయన జరిగిన ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన కేసు ఫైల్ చేస్తారు దేవుడి పైన, దాని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద అవుతుంది అనమాట. సో అలాగే దీన్ని కూడా లా ఆఫ్ టాట్ కింద వస్తారు. నష్టపరిహారం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి వల్ల నష్టపరిహారం జరిగింది. మాకు లా చదువుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న సిల్లీ కేసులు ఉంటాయి. ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఒక అతను వచ్చి మీ ఆయన చనిపోయారని చెప్పి జోక్ చేస్తాడు. ఆ జోక్ చేయటం వల్ల ఆమె డెలివరీ పోతుంది అనమాట. ఆమె అతని మీద కేసు వేస్తుంది, నీ వల్ల నాకు ప్రెగ్నెంట్ పోయి నాకు డబ్బులు కట్టమని చెప్పేసి. అట్లా మీకు అమెరికాలో కొన్ని విచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి, వేరే దేశాల విచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి. ఏంటి ఇప్పుడు ఉదాహరణకు మనం ట్రైన్లో వెళ్ళాము, ఒక అతను మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డోర్ తగిలింది అతను ఇక్కడికి నెత్తికి. డోర్ తగిలితే అతను ఇన్ని లక్షలు అని చెప్పి ఆ రోజు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఏదైతే ఉంటాయో అలా నష్టపరిహారం కింద అక్కడ లా ఆఫ్ టార్ట్స్ అనేది వేరే దేశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఒక భాగం ఏంటంటే ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే ఏంటంటే ఇద్దరు అక్కడ భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లి కావచ్చు, అర్థమైనా తల్లి కూతురైనా కావచ్చు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకున్నారు, మంచిగా ఉన్నారు, ఎఫెక్షనేట్గా ఉన్నారు, మనిద్దరం మంచిగా ఎఫెక్షనేట్గా ఉంటున్నాం. మూడో వాడు వచ్చి మన స్నేహాన్ని జరగొట్టాడు చెప్పుడు మాటలు చెప్పి, ఆడి వల్ల మనకు నష్టం జరిగింది. మీకు అర్థమవుతుందా? అప్పుడు మనం అతని మీద ఫైల్ చేస్తాం ఎలినేషన్. అంటే మా ఎలినేషన్ అంటే ఏం లేదు, మా ఇద్దరు ప్రేమను చెరగొట్టేవారు బాబు అని చెప్పి. అది లవర్స్ దృష్టిలో కూడా వస్తాయి. కాకపోతే కండిషన్స్ ఉంటాయి, ఏంగానే కోర్టులో అవన్నీ కాదు, కొన్ని రుజువు చేసుకోవాలి. ఇది నిజంగా భార్యాభర్తల మధ్య జరిగింది అనుకుందాం. అంటే ఒక భార్య ఒక భర్త మధ్య ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకున్నాం. ప్రేమగా ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళి ఆ బ్రేక్ తీశారు అలా ఎఫెక్షన్ని. ఏంటి ఎఫెక్షన్ బ్రేక్ చేస్తే అప్పుడు ఈ పర్సన్ అగ్రీడ్ పర్సన్స్ ఎవరు అతని మీద డ్యామేజ్ సూట్ ఫైల్ చేస్తారు. డ్యామేజ్ సూట్ ఎలా ఫైల్ చేస్తారు? ఇప్పుడు ఇతను వచ్చి నన్ను జరగొట్టాడు అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి అబ్బాయి భార్యాభర్తల మధ్య ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య బంధం క్లియర్గా ప్రేమగా ఉండాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎలా పడితే రైట్ అనుకుండదు. వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ప్రేమగా ఉండాలి ఫస్ట్. అంటే భార్యాభర్తల మధ్య బంధం ప్రేమగా ఉండాలి. నిజంగా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య బంధం ప్రేమగా ఉంటే వాళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్తారు? సింపుల్ లాజిక్ కదా. నిజంగా మన ఇద్దరి మధ్య స్నేహం గట్టిగా ఉంటే మూడో వాళ్ళు చెరగొడతాడా? ఆ ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అసలు దేవుడు చెరగొట్టలేడు మనల్ని. ఒకవేళ చెరగొట్టాడా అనుకుందాం, అప్పుడు అబ్బాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక XYZ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చింది, మీ ఇద్దరం భార్యాభర్తలు మంచుకున్నాం, అమ్మాయి వచ్చి మమ్మల్ని జరగొట్టింది. చెరగొట్టినప్పుడు ఆమె ఏం చేస్తుంది? భార్య, మీ ఇద్దరం భార్యాభర్తలు మంచుకున్నాము కాబట్టి థర్డ్ పర్సన్ వచ్చి మా ఆయన జరగొట్టింది అంటాడు. అదర్ సైడ్ రెస్పాండెంట్ ఏ రుజువు చేస్తాడు? లేదు నా భార్యకి నాకు పడట్లేదు, చాలా గొడవలని, ఇక 498A కేసు పెట్టింది, లేకపోతే ఇది పెట్టింది అది పెట్టింది అని చెప్పి అతను రుజువు చేస్తాడు. అంటే ఇక్కడ ఎఫెక్షన్ మీ మధ్య బంధంగా ఉండాలి, బంధం అనేది బలంగా ఉండాలి. అప్పుడే కదా మీకు ఆ ఎఫెక్ట్ అయినట్టు. ఒకటి. సరే, నెక్స్ట్ ఇంకోటి, మీరు డ్యామేజ్ ఫైల్ చేయాలంటే కోర్టు ఫీజు కట్టాలి. కోర్టు ఫీజు కట్టకుండా కుదరదు కదా సివిల్ మ్యాటర్స్లో. ఒకటి. తర్వాత లేదు, ఇంతకీ మీరు ఎంత కష్టపడి కోర్టు తెచ్చుకున్నారు, డిగ్రీ తెచ్చుకున్నారు, అదర్ సైడ్ వాళ్ళు కట్టగలగాలిగా. వాళ్ళు ఏమి జీరో నాలెడ్జ్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళకి రూపాయి లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం కడతారు మీకు? ఇంకోటి చెప్పనా, మహిళ పైన మీరు కేసు వేశారు. ఒక భార్య భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ మీద డ్యామేజ్ సూట్ ఫైల్ చేసింది, కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకుంది, కష్టపడి డిగ్రీ తెచ్చుకున్నప్పుడు ఏదంటే మన భారతదేశ చట్టం ప్రకారం సివిల్ కేసుల్లో సివిల్ అరెస్ట్ అనేది లేడీస్కి లేదు, ఓన్లీ జెంట్స్కే ఉంది. CPC ప్రకారం లేడీస్కి లేదు. ఇప్పుడు ఆమెను ఎట్లా అరెస్ట్ చేపిస్తారు మీరు? సో మీరు ఆమెను అరెస్ట్ చేయడానికి లేదు. సో డిగ్రీ తెచ్చుకుని పెట్టుకుంటారు, ఆమె దగ్గర ఏం ఆస్తులు లేవు, మీరేం చేసుకుంటారు? ఒకటి. సో అంతదాకా వెళ్ళదు నాకు తెలిసి. టాట్ కేసులు చాలా తక్కువ మన ఇండియాలో, రుజువు చేయడం చాలా కష్టం అవుతుంది.
ఓకే. అప్పుడు భర్త ఏం చేస్తాడు, లేదు నా భార్యకి నాకు గొడవలు అవుతున్నాయి, సో అందుకే నేను అటు వెళ్ళాల్సి వచ్చింది, ఆమె మంచిది కాదని చెప్పి అతని మీద పెట్టిన 498లు. అసలు మా మధ్య ముందు ఎఫెక్షనే లేదు, బలమైన బంధమే లేదు మా మీద బలమైన ప్రేమే లేదు మా మధ్య, ఫస్ట్ కాజ్ మేము కొట్టుకున్నాం, గొడవలు అవుతున్నాయి అని చెప్పి అన్ని రుజువులు చేశారు అనుకోండి, ఇంకా కేసు నిలబడదుగా. దట్స్ కాల్ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్. అది నిజంగా మీ ఇద్దరి మధ్య బంధం ఉండి నిజంగా దానివల్ల ఆ యాక్ట్ వల్ల, యాక్ట్ అంటే చట్టంగా చర్య, ఆ చర్య వల్ల మీకు ఇబ్బంది అయితే యూ కెన్ గో టు ద కోర్ట్. ఓకే. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది, ఇంతవరకు ఎక్కడ సక్సెస్ అయిందా లేదా అని నాకు తెలియదు, ఇంతవరకు ఫైల్ అయినా కూడా తెలియదు. అది ఎప్పటి నుంచో ఉంది, లా ఆఫ్ టాట్లో ఉన్నాయి. అర్థమవుతుందా సార్? సో ఇలాగ నేనేమన్నానంటే ఇలాంటి జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంటి ముందు మీరు కల్లాపు చల్లారు, ఊళ్ళలో మనకి ఏం చేస్తాం, కల్లాపు పేడ నీళ్ళు చల్లుతాం. అది సడన్గా నేను జారి కింద పడ్డా, నాకు ఏదో కాలుకో చేయకో దెబ్బ తగిలింది, నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంత ఖర్చు అయింది. అప్పుడు ఏం చేస్తాం, ఈ కల్లాపు నీళ్ళు చల్లటం వల్ల, ఇంటి ముందు నీళ్ళు పోయటం వల్ల నేను జారి పడ్డానని చెప్పి మనం వాళ్ళ మీద కేసు వేయచ్చు. అది ఎప్పుడు ఉంది, లా ఆఫ్ టాట్ కింద. అది జరుగుతాయా భారతదేశంలో? జరుగుతాయండి. ఎవరో అటుకైతే ఒక తిని పడేస్తారు, అది కాలు జారి కింద పడతాం, అది జరుగుతుందా? అరే అవుతాయి అవన్నీ. ఆ డ్యామేజెస్ ఇండియాలో ఎంత కష్టం. వేసుకోవచ్చు, యూ హ్యావ్ ద రైట్ టు ఫైల్ ఎ కేస్. ఎంతవరకు నిలబడితే వాస్తవాన్ని మీరు గమనించమంటున్నా. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ గురించి ఇంకా చాలా దీని మీద చర్చ జరగాలి. నెక్స్ట్ మీకు అన్ని నేను తర్వాత నెక్స్ట్ వేరే దేశాల్లో ఎలా జరిగింది, వేరే కేసు, ఎందుకంటే నేను ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తుంటాను. ఓకే. అంటే మీరు ఎక్కువ ఎన్ఆర్ఐ కేసెస్ చేస్తుంటారు కదా, మరి ఇండియాకి ఎన్ఆర్ఐ కేసెస్కి డిఫరెన్స్ ఏంటండి? ఖచ్చితంగా అండి, నేను అదే అంటున్నాను. విదేశాల్లో ఏమవుతుందంటే కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవిడెన్స్ లేవని అనట్లేదు, కానీ అక్కడ వాతావరణం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఇప్పుడు అక్కడ ఒక మనిషిని విదేశాల్లో ఒక మనిషిని టచ్ చేసిన వాడు కేసు వేస్తారు మీ పైన. నేను చూస్తుంటా కదా ఎక్కువ విదేశాల్లో మన పర్మిషన్ లేకుండా ఒక ఇంట్లోకి వెళ్ళకూడదు. అలాగే మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని టచ్ చేయకూడదు, అది లా ఆఫ్ టాట్ కింద వస్తుంది. నేను మీ పరిచయం లేకుండా మీ ఫోన్ తీసుకోవద్దు చెప్తున్నా నేను అన్నది. ఉదాహరణకి మన ఇంట్లో ఎలా ఉంటుంది అంటే పక్కింటి కొబ్బరికాయలు మన మీద పడతాయి, పక్కింటి చెట్లు మన మీద పడతాయి, లేదా పక్కింటి నీళ్ళు కొడితే మన మీద నీళ్ళు పడతాయి, దానికి మనం ఏం చేయగలుగుతాం? సో ఇవన్నీ కూడా లా ఆఫ్ టాట్ కింద వస్తాయి. నష్టపరిహారం న్యాయశాస్త్రం అంటే డ్యామేజ్ ఏదైతే మీకు జరిగిందో ఆ డ్యామేజ్ పైన మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అది కోర్టు ఫీజు, సివిల్ మ్యాటర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ప్రొసీజర్. కాబట్టి ఇది ఎంతవరకు నిలబడుతుంది అనేది వెయిట్ అండ్ సీ. కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అన్ని ఎవిడెన్స్తో వెళ్ళమని నేను చెప్తున్నాను, వెళ్ళకూడదని కాదు, యూ హ్యావ్ ద రైట్. కానీ మీరు వెళ్ళి భర్త గర్ల్ ఫ్రెండ్ మీద ఇంకోటి భర్త గర్ల్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు. 498 కేసుల్లో భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు, 498 పెట్టకూడదు కూడా. అప్పుడు ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి? ప్లస్ ఒక గర్ల్ ఫ్రెండ్, భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ మీద మీరు కేసు వేసారు, భార్య వేసింది, థర్డ్ పర్సన్ వచ్చింది నా కుటుంబంలో, కానీ లేకపోతే మీ భర్త వీళ్ళిద్దరు మా మధ్య గొడవలు అవుతాయని చెప్పి రుజువు చేస్తారు. ఒకవేళ మీరు డిగ్రీ తెచ్చుకున్నారు, ఆమెను అరెస్ట్ చేసే రైట్ లేదు, ఏముంటుంది దానివల్ల? కాదు మీరు వేసుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. మీకు అంత పూర్తి ఎవిడెన్స్ ఉండి చేసేసుకుని డ్యామేజ్ ఉండి మీరు ఫైల్ చేసుకోవచ్చు. అది ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారు అంతే. సో దాని గురించి పెద్దగా ఏమీ లేదు. నెక్స్ట్ కావాలంటే మీకు నెక్స్ట్ ఎవిడెన్స్తో సహా ఎక్కువ మనం ఎన్ఆర్ఐ సంబంధించిన ఉన్నాయి కదా, విదేశాల్లో ఏమున్నాయి మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను మీకు తెప్పిమంటే కొన్ని తెప్పించి రుజువు చేస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ అజయ్ గారు.